దివ్య ఎంత కన్నింగ్ అంటే తిను చేయొచ్చు. వేరే వాళ్ళు ఈవిడ్ని చేస్తే తట్టుకోలేదు. దీని గురించి మాట్లాడదాం. దానికన్నా ముందు ఈ షార్ట్ ఫస్ట్ టైమ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఈబీ టాకీస్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఫస్ట్ సీక్రెట్ నామినేషన్స్‌లో దివ్య వెళ్లి భరణి గారి పేరు రాసి నామినేషన్ చేసింది. నామినేషన్ అంటే ఏంటి? ఇంట్లోంచి బయటికెళ్ళిపోవాలనే కదా! సో ఆయన నాకు సపోర్ట్ ఇవ్వట్లేదు. ఆయనకి నేను స్టాండ్ తీసుకున్నాను. ఆయన నాకెప్పుడు స్టాండ్ తీసుకోలేదు. నామినేట్ చేసింది. కట్ చేస్తే సెకండ్ నామినేషన్ డైరెక్ట్‌గా చేసేటప్పుడు భరణి గారు దివ్యాని చేశారనమాట. లైక్ నువ్వు మాటలారు గట్టిగా వాయిస్ రైజ్ చేస్తావు. నేను చాలా సార్లు చెప్పాను. నువ్వు వినలేదని చెప్పి. సో దానికి దివ్య కొంచెం బాగా సీరియస్ అయిపోయి ఒక టోన్ మారిపోయి ఎవడాడు చెప్పాడు అన్నట్టు కొంచెం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడింది. ఆయన భరణి గారు చెప్పారు. మా గురువుగారు వచ్చారు చెప్పారు. మా ఇంట్లో వాళ్ళు వచ్చారు చెప్పారు అని చెప్పి. సో ఫస్ట్ దివ్య ఏంటంటే అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మీరు ఈ మాత్రం దానికి నన్ను నామినేట్ చేసి బయటికెళ్ళిపోవడానికి నామినేట్ చేస్తారని క్వెషన్ చేసింది. మరి దీనికన్నా ముందు ఈవిడెళ్ళి భరణి గారు నామినేట్ చేసింది కదా! ఈవిడైతే చేయొచ్చు. ఆయన ఎళ్ళిపోవచ్చు అని చెప్పి. సో ఈవిడ బాండ్ ఫేక్ అని ఇక్కడ క్లియర్‌గా అయిపోతుంది. అంటే ఈవిడ నామినేట్ చేస్తుందని చెప్పి డైజెస్ట్ అవ్వట్లేదు ఆవిడకి. యాక్చువల్లీ ఎలిమినేట్ అయ్యి ఎళ్ళిపోవాలి. ఆ ఇమాన్యుయల్ వల్ల ఏదో ఇంకొక 1 వీక్ సేవ్ అయ్యావు. పోనీ మంచిగా ఉండిద్దా అనుకుంటే మంచిగా లేదు. సో అటు ఇటు తీసుకోలేక ఏడ్చేసి, దొంగేడుపులు ఏడుస్తూ రకరకాలుగా చేస్తుంది. అంటే దీంట్లో కూడా ఫేక్ అని అర్థమైంది తప్ప జెన్యూన్ ఏం లేదు. మళ్ళీ తనూజాని తీసుకొచ్చి మళ్ళీ నామినేట్ చేసిద్ది. అంటే చుట్టూ తిరిగి ఈ వీక్ కూడా మొత్తం తనుజ చుట్టే తిరుగుతుంది నామినేషన్ ప్రాసెస్ కూడా. అంటే ఎంతమంది బ్యాడ్ చేయాలనుకున్నా కూడా ఆ బ్యాడ్ కాస్త పాజిటివ్ అయిపోతుంది. ఆవిడ ఆల్రెడీ పైనే ఉంది. మీరింకా పైకెత్తుతున్నారు. ఏమో దివ్య నాకైతే నచ్చలేదు. కొంచెం యాక్టింగ్, కన్నింగ్, ఏడ్చేయడము, నాతో మీరు మాట్లాడకండి. అంటే, అంటే ఇక్కడ అర్థమైపోతుంది ఆవిడది ఫేక్ బాండ్ అని చెప్పి. అదే తనుజని చాలా సార్లు తనుజని నామినేట్ చేశారు. చాలా మాటలు అన్నారు. బట్ తనుజ ఎప్పుడు అలా అనలేదు. కానీ దివ్యాని నామినేట్ చేసేసరికి ఆవిడ డైజెస్ట్ చేసుకోకుండా నన్నొక్కళ్ళనే అన్నారంటంది. కానీ ఆవిడకి తెలీదు కదా! సీక్రెట్ నామినేషన్స్‌లో ఈయనెళ్ళి తనుజని కూడా నామినేట్ చేశాడని. సో భరణి గారి పాయింట్స్ కరెక్టే. సో ఇద్దరిని నామినేట్ చేసాడు. కొంచెం కనీసం ఓకే. అంటే ధైర్యంగా నామినేట్ చేసి గట్టిగా మాట్లాడాడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు భరణి. తనూజాని సీక్రెట్‌గా చేసి దివ్యాని ఓపెన్‌గా చెప్పాడంటున్నాడు. సేఫ్ గేమ్ ఏం కాదు. జెన్యూన్‌గానే ఉన్నాడు. అంటే ఇకపై అలాగే ఉంటే మేబీ టాప్ 5లోకెళ్ళొచ్చు. దివ్య మాటలని దివ్య ఎనకాలే తిరుగుతా ఉంటే ఆయన బయటికి